టీడీపీ జనసేన బంధం ఇప్పటికే తేటతెల్లమైన పరిస్థితి. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ బంధం కూడా మరోసారి బయటపడింది. తెలంగాణలో ఏర్పడిన ఆ బంధం ఏపీలో కూడా పునరావృతమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని గెలిపించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్థానికేతరుడైన ఓ డమ్మీ అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు బరిలోకి దించారు. అంతటితో ఆగకుండా రఘువీరారెడ్డిని గెలిపించాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడంతో కార్యకర్తలు షాకు గురయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ అభ్యర్థినే ఓడించమని చెప్పడం ఏమిటని వాడివేడి చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అభ్యర్థిగా తాను ప్రకటించిన అమిలినేని సురేంద్రను కాదనుకున్న చంద్రబాబు అనూహ్యంగా ఉరవకొండకు చెందిన ఉమామహేశ్వరరావుకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే రఘువీరాను గెలిపించేందుకు స్థానికేతరుడైన ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారని సాక్షాత్తు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.